లిక్కర్ కేసుకు సంబంధించి ఆప్ అగ్రనేత ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. సిబిఐ పిటిషన్పై వివరణ ఇచ్చేందుకు ఆయనకు ఢిల్లీ హైకోర్టు గడువు మంజూరు చేసింది. కాగా మద్యం కేసులో కేజ్రీవాల్ నిర్దోషిగా పేర్కొంటూ రౌజ్ అవెన్యూ కోర్టు కింద టెల్లో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేస్తుంది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. మద్యం కేసుకు సంబంధించి కేజ్రీవాల్ అలాగే ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరికొంతమందిని ఇటీవల న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. కాగా సదరు రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును సిబిఐ సవాల్ చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో సిబిఐ ఒక పిటిషన్ను దాఖలు చేసింది. కాగా ఈ పిటిషన్పై సమాధానం ఇవ్వడానికి కేజ్రీవాల్కు హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. అయితే నోటీసులకు సమాధానం ఇవ్వడానికి గడువు ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ కోరారు. ఇందుకు సంబంధించి కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కేసులో ప్రతివాదిగా ఉన్న కేజ్రీవాల్కు వివరణ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు గడువు ఇచ్చింది. ఇదిలా ఉంటే మద్యం కేసును జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ బెంచ్ నుండి మార్చాలని కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే మద్యం కేసును జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ బెంచ్ నుండి వేరే బెంచ్కు మార్చడానికి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ గతంలో తన బెయిల్ పిటిషన్లు తోసిపుచ్చారని న్యాయస్థానానికి కేజ్రీవాల్ తెలియజేశారు. దీంతో స్వర్ణకాంత్ శర్మ బెంచ్పై తమకు నమ్మకం లేదని కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే సదరు పిటిషన్ ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంపై రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలపై న్యాయస్థానం తీర్పు ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. మద్యం కుంభకోణం నేపథ్యంలో కొంతకాలంగా కేజ్రీవాల్ రాజకీయ వనవాసంలో ఉన్నారు. అంతేకాదు కొన్ని సంవత్సరాల పాటు ఢిల్లీ రాజకీయాల్లో హవా చెలాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు కనుమరుగైన పరిస్థితి నెలకొంది. అయితే రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి కేజ్రీవాల్ మరోసారి బలోపేతం అవుతారా అనే ప్రశ్న కూడా తెరమీదకు వచ్చింది. ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేజ్రీవాల్ ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేసింది. 2021 నవంబర్లో ఢిల్లీలోని అప్పటి కేజ్రీవాల్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ప్రకారం మద్యం రీటైల్ అమ్మకాల నుండి ప్రభుత్వం వైదొలిగింది. లైసెన్స్ కలిగిన ప్రైవేటు వ్యక్తులకు లిక్కర్ స్టోర్లను నడిపేందుకు అవకాశం కల్పించింది. బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి అలాగే ప్రభుత్వ ఆదాయం పెంచడానికి కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండటం కోసం నూతన మద్యం విధానం ఉపయోగపడుతోందని ఇక ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఢిల్లీ మద్యం పాలసీపై అనేక అనుమానాలు తలెత్తాయి. నూతన మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందని భావించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొన్ని ప్రాథమిక ఆధారాలతో ఒక నివేదికను తయారుచేసి లెఫ్టినెంట్ గవర్నర్కు అందజేశారు. దీంతో అదే ఏడాది ఢిల్లీ నూతన లిక్కర్ పాలసీపై సిబిఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత నూతన మద్యం పాలసీలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో మద్యం పాలసీ దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టింది. కాగా మద్యం కుంభకోణానికి సంబంధించి తనపై వచ్చిన మచ్చ తొలగించేంత వరకు ముఖ్యమంత్రిగా కొనసాగేది లేదని కేజ్రీవాల్ భావించారు. ఈ నేపథ్యంలో 2014లో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. మద్యం కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో 2014 మార్చి 21న ఆయన అరెస్ట్ అయ్యారు. దీంతో కేజ్రీవాల్ 6 నెలలకు పైగా తీహార్ జైల్లో ఉన్నారు. మొత్తానికి ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి సిబిఐతో కేజ్రీవాల్ పోరాటం కొనసాగుతోంది.